మీకు విషయం చెప్పనా? జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా అస్సలు ఉండదు. చాలా కలలు కంటాం. అందులో కొన్ని కలలు నిజం అవుతాయి. కొన్ని కలలు నిజం కావు. కొన్ని కలలు అసలు జరగనే జరగవు. అలాంటి వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్, మన లైఫ్ వేస్ట్. సీతాకోకచిలుక అలా ఎగురుతూ ఉంటుంది. ఆ ఎగిరే సీతాకోకచిలుకని తీసుకొచ్చి మనం ఇలా గట్టిగా పట్టుకుంటాం. అదేం చేస్తుంది? ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని ఆలోచిస్తుంది. అది మన చేతిలో ఉన్నంత సేపు వీళ్ళు నన్ను ఎందుకు బంధించారా అని చెప్పేసి దాని మైండ్ సెట్ ఉంటుంది. దాన్ని వదిలేయండి ఫ్రీగా. అది స్వేచ్ఛగా పారిపోతుంది. వెళ్ళిపోనివ్వండి. అది ఎప్పుడు స్వేచ్ఛగా నీ దగ్గరకొస్తుందో అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. తను హ్యాపీగా ఉంటుంది. సో, మనం దేన్నైనా గట్టిగా పట్టుకుంటాం. పట్టుకున్నంత సేపు ఎప్పుడెప్పుడు విడిపోవాలా? ఎప్పుడెప్పుడు పారిపోవాలా? అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాయి కొన్ని మైండ్ సెట్స్. అందుకని వదిలేయండి. స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఎంత స్వేచ్ఛగా ఉంటే అంత హ్యాపీ. మనం గట్టిగా పట్టుకున్నంత సేపు బంధించిన వాళ్ళమే అవుతాం. నిజంగా మనం బంధించిన వాళ్ళమే అవుతాం. అందుకని లేదు. స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. సంతోషం అనేది ఇద్దరు సంతోషంగా ఉంటేనే హ్యాపీ. ఏ ఒక్కరు సంతోషంగా లేకపోయినా వేస్టే ఇంకా. అందుకని స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. మనము నవ్వడం అంటే చాలామంది ఏం చేస్తారు, మనసులో బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు. అది కాదు, మనసుతో నవ్వితేనే హ్యాపీ. అందరూ హ్యాపీ. అలాగే జీవితంలో మనం చాలా కోల్పోతాం. టైంని కూడా కోల్పోతాం. అన్నీ కోల్పోతాం. అలాంటప్పుడు మనం ఏది చేత కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకే వదిలేయండి. వీలైనంత వరకు స్వేచ్ఛగా ఉండడానికి వాళ్ళని వదిలేయండి. ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అక్కడే ఉండనివ్వండి. ఎక్కడైతే స్వేచ్ఛగా ఉంటారో అక్కడే ఉండనివ్వండి. దేన్ని కూడా గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తామో అంతే గట్టిగా మన నుంచి పారిపోవాలని ట్రై చేస్తూనే ఉంటారు. అంతే గట్టిగా మనకి దూరం అవుతూనే ఉంటారు. అంతే గట్టిగా మనం బాధపడటం కూడా జరుగుతుంది. అందుకే వదిలేయండి. జీవితం చాలా చిన్నది. ఆ జీవితంలో మనం కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం, కొన్ని సంవత్సరాలు ఏడుస్తూ ఉంటాం, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటామో ఉండమో కూడా తెలియదు. అందుకని ఉన్నన్ని రోజులు స్వేచ్ఛగా ఉండండి.